ఎన్నికల్లో మీరు డబ్బులు పంచుతున్నారా లేదా? పంచాము, 2 ఎన్నికల్లో బాగా పంచాము డబ్బు. అంటే మీరే పంచారా, ప్రజలు అడుగుతున్నారా? ప్రజలు ఒకరిస్తారు, మనం ఇవ్వకపోతే ఓడిపోతామేమని యువతలోని బాగా. ప్రజల్లో బలం ఉంటే, ప్రజాబలం ఉంటే ఇచ్చినా ఇవ్వకపోయినా గెలవచ్చు కదా. ఇప్పుడు ఈ 2 ఎలక్షన్ల నుంచి 2009, 2014 ఎలక్షన్ల నుంచి పూర్తిగా డబ్బు ప్రాధాన్యత ఇచ్చేసింది. డబ్బు లేకపోతే ఎన్నికల్లో నిలబడాల్సిన అవసరం అయితే లేదని మనం అనుకోవాలా. ప్రజలు కూడా డబ్బు లేకుండా ఎందుకు నిలబడినామన్నారు. నేను 2004లో రాజుపాలెం మండలంలో వెంగళాయపల్లి అనే ఒక విలేజ్ ఉంది. నేను హరిజనవాడలో అంతా ఊరంతా ఇంటింటికి పోయి దండం పెట్టి ఓటేయండమ్మా అని నేను అడుగుతాను. నేను నా వర్గీయులందరూ ఆడ 10 మంది జత అంటే అంతా ఆడ నిలబడుకొని పెద్ద ఆయన ఓట్లు వేయండి అని మీరు అన్నారు. మాకు దేవాలయం కట్టేయండి సార్, ఓట్లు వేస్తామని వాళ్ళు అన్నారు. అంటే మన పెద్ద ఆయన మా వాళ్ళకు కూడా అందరికీ తెలుసు, నేను డబ్బులు టచ్ చేయను, ఏ పర్సెంటేజ్లు ఎక్కడ కూడా చేతికి మలికి అంటుకొని అనేది అందరికీ తెలుసు. నా దగ్గరికి వస్తే కరప్షను అయ్యన్నీ కూడా ఎవరు మాట్లాడరు. అందువల్ల వాళ్ళు ఏం చెప్పినారు, మన పెద్ద ఆయన డబ్బులు సంపాదించేవాడు కాదమ్మా, మీకు దేవాలయం కట్టించలేమని. డబ్బు లేకపోతే ఎందుకు నిలబడినాడే ఎన్నికల్లోని డైరెక్ట్గా క్వశ్చన్ వేసేవారు. కాబట్టి డబ్బు లేదు, నువ్వు మా దగ్గరికి రావద్దు అంటున్నారు. డబ్బే ప్రాధాన్యము. ఇప్పుడు డబ్బు ప్రాధాన్యం ఉంది, ప్లస్ సర్వీసు ప్రాధాన్యత ఉంది. కానీ సర్వీస్ అన్నిటికంటే కూడా డబ్బు ప్రాధాన్యత విపరీతంగా ఇప్పుడు రాజకీయాలలో పూర్తిగా వచ్చింది. ధనం మీద జగత్ మూలం అనేసి మొత్తం అంతా కూడా ధనం అంతా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫర్ ఒక వ్యక్తి ఇక్కడ రాజకీయాల్లో నిలబడుకోవాలనుకున్నాడని, నువ్వు కర్ణాటక పోతావా, హైదరాబాద్ పోతావా, ఆంధ్రప్రదేశ్ పోతావా, ఎక్కడ పోతావా అనేది పోయి ఒక 30 కోట్ల రూపాయలు సంపాదించుకొని వచ్చి ఒక 3 నెలల ముందర వచ్చి ఇక్కడ కూర్చుంటే ప్రజలు మూగుతారు, గెలుస్తాడు. మొత్తం డబ్బు రాజకీయం అయిపోతుంది అంటారా? డబ్బు చుట్టూ రాజకీయం తిరుగుతుంది, రాజకీయం చుట్టూ డబ్బు తిరగడం లేదంటారా? డబ్బు చుట్టూ రాజకీయం తిరుగుతుంది. ఒకటి చెప్పండి, బేసికలీ మీకు కాంగ్రెస్ బేస్ మీది. కాంగ్రెస్లో టికెట్ రాకపోతే 83లో ఇండిపెండెంట్గా పోటీ చేశారు. మరి 85లో కూడా టికెట్ రాకపోతే టీడీపీ వైపు వెళ్ళారు. అంటే రాజశేఖర రెడ్డి గారి మద్దతు కావచ్చు, ఇంకొకరి మద్దతు కావచ్చు వెళ్ళారు. ఇక్కడ కాంగ్రెస్లో టికెట్ రాకపోతే ఇండిపెండెంట్ పోటీ చేసి ఓడిపోయారు, ఇక్కడ టీడీపీలో గెలిచారు. మళ్ళీ టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి ఎలా వచ్చారు? దాని గురించి చెప్తాను. నేను ఎన్టీ రామారావు నన్ను బాగా ప్రేమించేవాడు. నేను హానెస్ట్గా ఉంటాను, రాజకీయాల్లోనే బాగా గౌరవించేవాడు. రెండోది, అప్పుడు ఎన్టీ రామారావు దగ్గర 2 గ్రూపులు నడిచేటి. దగ్గుపాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబు 2 గ్రూపులుగా ఉండేటి ఎన్టీ రామారావు దగ్గర ముఖ్యమంత్రిగా. వాళ్ళ ఆధిక్యతలు వాళ్ళు ఎట్లున్నా కూడా నేను రాయలసీమ వాడని ఆ రోజు చంద్రబాబు నాయుడు వైపే ఉండేవాడిని. రాజకీయాల్లో ఏదన్నా ఆయన పనులు కావాలంటే ఈయన దగ్గరికి పోయి నేను అడిగేవాడిని, చేయించుకుంటూ ఉండేవాడిని. అప్పుడు ఏమైంది, 89వ సంవత్సరం వచ్చేటప్పటికి రమణారెడ్డి 85లో నాతో ఓడిపోయినాడు. రాయలసీమ విమోచన సమితిని పెట్టి దాంతో ఓడిపోయినాడు. 89 వచ్చేటప్పటికి మళ్ళీ రమణారెడ్డిని పార్లమెంటుకు నిలబడదాము, నువ్వు ఎమ్మెల్యేగానే నువ్వు ఉండు అని ఒక ప్రతిపాదన తెచ్చారు. ఎన్టీ రామారావు కూడా నన్ను 1-2 సార్లు పిలిపించి, ఇట్లా రమణారెడ్డి వస్తాడు, ఆయన ఎంపీగా ఉంటాడు, నువ్వు ఎమ్మెల్యేగానే ఉండు కంటిన్యూగా, నువ్వు బ్రదర్ నువ్వు అంటే నాకు మంచి రెస్పెక్ట్ ఉంది, గౌరవం ఉంది. ఆయన 1-2 సార్లు పిలిచి చెప్పినాడు. చంద్రబాబు 3-4 సార్లు పిలిచి చెప్పినాడు. ఇక్కడ రాయలసీమలో ఏమవుతుందంటే ఒక వరలో 2 కత్తులు ఇమ్మలం అనే ధోరణి ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు రాయలసీమలో ఇక్కడంతా ఏమైందంటే నా వర్గం ఉంటుంది ఒక విలేజ్లో. నా వర్గం కాకుండా ఎదుటి వర్గం లీడర్తో మాట్లాడితే కూడా నా వర్గం ఒప్పుకోరు. ఊరికే మాటలే, ఏమయ్యా బాగుండవని. నా వర్గం లీడర్ ఉండబడిన ఆపోజిట్ వ్యక్తితో ఊరికే మాట్లాడిస్తే కూడా ఒప్పుకోరు మా ప్రాంతంలో. ఇక్కడ వర్గ రాజకీయాలు అనేది చాలా సీరియస్గా ఉంటాయి. అట్లాంటిది అతను నేను కలుసుకుంటే దొంగ నా కొడుకులు వీళ్ళు నిన్నలా మొన్నని అది కలుసుకునే అపవాదం వస్తుందని నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అప్పుడు ఉండబడిన ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చెప్పినా కూడా నేను రాజీనామా చేసి పార్టీకి ఎమ్మెల్యేకి వచ్చేసినాను బయటికి. నైతిక విలువలతో రాజకీయాలు ఉండాలి తప్పక పదవుల కోసం రాజకీయాలు ఉండకూడదనే ఉద్దేశంతో నేను వచ్చేసాను, రాజీనామా చేశాను. నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఆఫీసర్ పై ఉన్నాడు, పెద్ద పోలీస్ ఆఫీసర్. అప్పుడు నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది వరదరాజు రెడ్డి, నా మాట నువ్వు ఎన్టీ రామారావు అంటే నీకు గౌరవం ఉంది, నువ్వు బాగా నీ మీద నువ్వు హానెస్ట్ అనేది చాలా గౌరవం ఉంది, నువ్వు ఉండు అని నన్ను ఒక
పెద్ద ఇంటెలిజెన్స్లో అప్పుడు ఉండబడిన పోలీస్ ఆఫీసర్ చెప్పాడు నాకు. కానీ ఇది ఇది ఈ మాదిరిగా చేయడం అనేది మనకు ఇద్దరము కలవడం అనేది జరిగిన మాట. కాబట్టి నేను రిజైన్ చేసి వచ్చిన, ఒక 6 నెలల ముందరగా ఎమ్మెల్యేకు రిజైన్ చేసిన, పార్టీకి రిజైన్ చేసి వచ్చిన. నేను మీ వరదరాజు రెడ్డిని, పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేను. మీరు చూస్తున్నాడు ఐటీ న్యూస్.